గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. తాగుబోతు దేవతలు అంటూ టైటిల్ పెట్టి ఈ స్పిరిచువల్ ట్రూత్స్ వాడు ఒక వీడియో చేశాడు. ఒక వీడియో ఏంటి, బతుకంతా అవే వీడియోలు, రాముడు కృష్ణుడు కూడా తాగుతున్నారు అంటూ ఏఐతో పిక్చర్స్ రెడీ చేసేసి రాముడు కృష్ణుడు ఎదురెదురుగా కూర్చొని చికెన్లు బిర్యానీలు తింటూ ఫుల్ బాటిల్ తాగుతున్నట్టుగా పిక్చర్స్ కూడా జనరేట్ చేసి ప్రచారం చేసుకుంటున్నాడు. వీడు మాత్రం కనిపించడు, వీడు మొహం బయటకు చూపించుకోడు. ఆ శివశక్తి కరుణాకరణ కానివ్వండి, హిందూ జనశక్తి లలిత్ కుమార్ అని కానివ్వండి, లేదా నేను కానివ్వండి, ఇతరత్ర ధర్మం గురించి పోరాటాలు చేసే వాళ్ళు మొహాలు చూపించుకుంటున్నాం. మా పేర్లు తెలుసు, మా ఇంటి పేర్లు తెలుసు, మేము ఎక్కడ ఉంటామో తెలుసు, మా ఛానల్లో ఏం కంటెంట్లు పెడతామో తెలుసు, మేము రోజు కనపడుతూ మాట్లాడుతూ ఉంటాం. మరి వీళ్ళు మొహం చూపించుకోరు, వీళ్ళ మొహం కానరాదు, ఎవడో తెలియదు, ఎక్కడి నుంచో తెలియదు, ఏవో ఏఐలో పిక్చర్స్ జనరేట్ చేసి వీడియోస్ వదిలి హిందువుల్ని చెడగొట్టి మతాలు మార్చడమే వీడి ఎజెండా. సరే, ఇతగాడ పెట్టిన వీడియో ఏంటంటే, హిందూ ధర్మంలో తాగుబోతు దేవతలు అంటూ ఏదో జాతరలో అమ్మవారి జాతర చేస్తూ అక్కడ ఒక మహిళ పూనకంతో ఊగిపోతూ ఉంటే ఆమె చేతిలో మద్యం సీసా పెడితే ఆవిడ ఊగుతూ మధ్యలో మద్యం కూడా తాగుతూ ఉంది. అది చూపించి హిందూ ధర్మంలో అందరూ తాగుబోతు దేవతలు అంటే అవహేళన చేస్తూ ఇతగాడు యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాడు. ఇతడు ఇంతకుముందు నన్ను కూడా చాలా అశ్లీలంగా అసభ్యంగా చూపిస్తూ నా వీడియోలు ఫోటోలు కూడా వాడినా నేను స్ట్రైక్ కొట్టలేదు. ఎందుకంటే వీడి పొట్ట కూడా కొట్టడం నాకు ఇష్టం లేదు. కాసేపట్లో నావి వాడినందుకు ఫొటోస్ వీడియోస్ నేను స్ట్రైక్ కొట్టచ్చు. ఆ పార్వతి అనే ఆవిడ ఉంది, ఆవిడ స్ట్రైక్ కొట్టచ్చు, ఈ ఇతరులు కూడా స్ట్రైక్ కొట్టచ్చు. 3 స్ట్రైకులు పడితే ఆ ఛానల్ వేసిపోతుంది. కానీ మేము ఎవ్వరం కూడా అలాంటి వీపనకి చేసే వెన్నుపోటు పనులు చెయ్యము. వీళ్ళ ఛానల్స్ లేపించేసి వీళ్ళ పట్టు కూడా మేము తీయాలని ఆలోచన చెయ్యం. స్పోర్టివ్గా తీసుకొని ఇలాంటి విషయాల గురించి మేము కూడా అవేర్నెస్ వీడియోస్, కౌంటర్ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే హిందువులకు ఒక ధర్మం ఉంది. వెన్నుపోట్లు పొడిచి వెన్నెనక ఏదో చేసి వీళ్ళని లేకుండా చేసి వీళ్ళ ఛానల్స్ లేకుండా చేసి ఇలాంటి దరిద్రపు దగులుబాజీ పనులు హిందువులు చెయ్యరు. కానీ వాళ్ళు మాత్రము మనం ఏదైనా చిన్న పిక్చర్ పడినా కూడా స్ట్రైకులు కొట్టించి ఛానల్స్ లేపించే ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది హిందువుల ఛానల్స్ కూడా లేపించారు. సరే, ఇంత ఇతగాడ పెట్టిన కంటెంట్ హిందూ ధర్మంలో తాగుబోతు దేవతలు అనే విషయానికి వస్తా. మొదటగా తాగుబోతులు అని ఫుల్ బాటిల్ చూపిస్తూ రాముడిది కృష్ణుడిది పిక్చర్స్ ఏఐలో జనరేట్ చేసి వేశాడు. రాముడు కానీ కృష్ణుడు కానీ మద్యము తీసుకున్నట్లుగా ఎక్కడ మనకి వాల్మీకి రామాయణంలో కానీ, శ్రీమద్ మహాభారతంలో కానివ్వండి, శ్రీమద్ భాగవతంలో కానివ్వండి ఎక్కడా కనిపించదు. పైగా మనకి భారతంలో స్పష్టంగా మద్యమాంసాలు వర్జితం అని కూడా భీష్ముల వారు చెప్పడం జరుగుతుంది. రామాయణంలో కూడా ఉంటుంది. మన శాస్త్రాలలో తెలివి గలవారు, నీతి గలవారు, ధర్మం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మ సాధన పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళకి మద్యము, మాంసము, మగువ వీటన్నిటికి కూడా దూరంగా వ్యవహరించాలి అని హితవు చెప్పడము మనకి ఎన్నో ధర్మశాస్త్రాల్లో కనపడుతుంది. మరి అలాంటప్పుడు రాముడు కృష్ణుడు ఈ మద్యమాంసాలు ఎందుకు తీసుకున్నారు చెప్పండి? అవి ఎక్కడా లేవు. కొందరు పైత్యంతోటి మన ప్రవచనకారులే వక్రీకరించారు. రాముడు తిన్నాడు, తాగాడు అనేసి వక్రీకరించింది ముందు మన వాళ్ళే. అవి పట్టుకొని వీళ్ళు ఇంకాస్త మసాలాలు నూరి కలిపేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. ఈ వక్రీకరించిన పెద్ద మనుషుల్ని నేను అడిగాను వీడియోస్ చేసి, మూల శ్లోకాలు చూపించేందులో ఇలా ఉంటే రాముడు తిన్నాడని తాకాడని ఎందుకయ్యా ఇలాగ చెప్తారు? రాముడికి బ్రహ్మహత్యలని అవన్నీ ఇవన్నీ కృష్ణుడి గురించి ఎందుకు ఈ విధంగా మీరు ప్రవచనాలు చెప్తారు అని నేను ప్రశ్నించడం జరిగింది. దానికి ఇంతవరకు అవతల వైపు నుంచి కానీ వాళ్ళ శిష్యుల దగ్గర నుండి కానీ సమాధానం లేకపోగా ఎలాంటి వీడియోస్ వస్తున్నాయంటే, ఈ అమ్మాయి సత్యభామ బ్రాహ్మణ ద్వేషి అని వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు కలకత్తా బెంగాల్లో మమతా కులకర్ణి ఆవిడ ఉంది, ఎవరు? మమతా బెనర్జీ. ఆ మమతా బెనర్జీ కూడా బ్రాహ్మణే. ఆవిడ చేసే దురాగతాలు వాటిని మనం ప్రశ్నించామనుకోండి, బ్రాహ్మణ ద్వేషి అంటే ఎలాగండి? రంగనాయకమ్మ ఉంది, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ఆవిడ కూడా బ్రాహ్మణేనంట. మరి రామాయణ విషవృక్షము లాంటి దారుణమైన పుస్తకాలు రాసింది. ఏంటమ్మా పెద్ద ఆవిడ ఇతను ప్రశ్నిస్తే బ్రాహ్మణ ద్వేషి అంటే ఎలాగా? అదే టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనం ప్రేమగా, భక్తిగా, గౌరవంగా స్మరించుకోవడం లేదా? వారి జీవితం అంతా కష్టపడి కృషి చేసి సంపాదించిన డబ్బంతా కూడా స్వాతంత్ర పోరాటం కోసం వినియోగించిన మహాత్యాగి. వారిని మనం స్మరించుకోమా? గురజాడ అప్పారావు గారిని, కందుకూరి వీరేశలింగం గారిని, వాళ్ళందరూ బ్రాహ్మణులే, వాళ్ళని మనం స్మరించుకోమా? డొక్కా సీతమ్మ గారు బ్రాహ్మణే, ఆవిడని మనం భక్తిగా నమస్కరించుకోమా? ఎందుకు ద్వేషం ఉంటుందండి ఎవరికైనా? విషయపరంగా ఈ విధంగా లేనిది ఎందుకండి చెప్తారు? ఇవే పాస్టర్లు, ముల్లాలు అతిగా ప్రచారాలు చేస్తారు కాబట్టి ఈ విధంగా మీరు చెప్పడం ఆపండి అని అడిగితే బ్రాహ్మణ ద్వేషం అంటే ఎలాగా? బ్రహ్మకుమారుల గురించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాను నేను. ఇక కమ్మ కులానికి ద్వేషి అమ్మాయి అంటే ఏం సమాధానం చెప్తాం? రామ్ గోపాల్ వర్మ కూడా రాముడిని తిడుతుంటే వీడియోలు చేశాడు. ఇక రాజుల కులానికి ద్వేషి ఈ అమ్మాయి అంటే ఏం సమాధానం చెప్తాం? రాముడిని కృష్ణుడిని కించపరుస్తూ ప్రవచనకారులు మాట్లాడిన అడిగాను, సినిమా వాళ్ళు మాట్లాడిన అడిగాను,
మన పాస్టర్లు మొల్లాలు అడిగాను, ఎవరు మాట్లాడినా కూడా దాన్ని నేను అడిగి ఇది కరెక్ట్ కాదు, వీళ్ళ ప్రచారము మూల శ్లోకాలు ఎలా ఉంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి సమాజానికి ఒక వీడియో అందిస్తే ద్వేషి అని అంటే ఎలాగా? సరే, ఇకపోతే రెండో టాపిక్, ఈ స్పిరిచువల్ ట్రూత్స్ వాడు చేసింది గ్రామ దేవతలు, తాగుబోతులు. ప్రాచీన కాలం నుండి భారతదేశము పాడి పంటల మీద ఆధారపడి ఉంది. భారతదేశం అంతా గ్రామాల్లోనే ఉంది. పట్టణాలన్నీ, పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా తర్వాత తయారయ్యాయి. ముంబై లాంటి పెద్ద పట్టణానికి కూడా గ్రామ దేవత ఉంది. నగరానికి ముంబాదేవి గ్రామ దేవత. ఆవిడ ముంబాదేవి అని ఒక గ్రామ దేవత పేరుతోటే ముంబై అనే పేరు వచ్చిందండి. బొంబాయి అని కూడా అంటారు. అంటే ఏంటంటే ఒకనొకప్పుడు చాలా ప్రాచీన కాలంలో అది కూడా ఊరే. తర్వాత పెరిగి మహానగరం అయిపోయింది. ఆ మహానగరానికి కూడా గ్రామ దేవత ఉంది, ముంబాదేవి అని. అయితే గ్రామీణ వాతావరణంలో ఉండి జానపదులు వారు వ్యవసాయము, పాడి పంటలు, వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూనే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, చెమట ఓడ్చి పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు వృత్తికి తగ్గ ఆహార పానీయాలు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఏదైనా ఎప్పుడైనా మాంసాహారం తీసుకోవడము, ఆ తాటి చెట్ల నుండి న్యాచురల్గా సహజ పద్ధతులు తీసి కళ్ళు తాగడం వలన వాళ్ళకి కొంచెం బాడీ రిలాక్స్ అవుతుంది. ఈ శ్రమ పడి ఆరుగాలము అరకల మీద, ఆ రోజులో ట్రాక్టర్లు, మిషన్లు కూడా లేవు కదా, ప్రతి పని చేతితోటే చేయాలి కదా రైతు. వారికి కాస్త నొప్పులు తగ్గి శ్రమ తగ్గడం కోసము కొంచెం న్యాచురల్గా తీసిన తాటి కళ్ళు లాంటిది, లేకపోతే ఈ ఎప్పుడైనా మాంసాహారం లాంటివి తీసుకుంటారు. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఈ వ్యవసాయం మీద ఆధారపడి రైతులే, లేదంటే వృత్తి పనుల వాళ్ళే గ్రామాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆ గ్రామ పొలిమేరల్లో ఉండే గ్రామ దేవత జాతర చేసినప్పుడు వీళ్ళు ఏ ఆహార పదార్థాలు అయితే కొంచెం స్పెషల్గా భావించి తీసుకుంటారు. రోజు సంకటి, గంజి అలాంటివి తీసుకుంటారు. రోజు మాంసాలు వండుకొని తింటారు కదండి, వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైనా ఒకసారి తింటారు కాబట్టి వాళ్ళకి ఆహారం స్పెషల్. అవునా? వాళ్ళు స్పెషల్గా భావించే ఆహారాన్ని ఆ గ్రామదేవత జాతరలో కూడా వీళ్ళు ఎలాగో తినాలి కాబట్టి దాన్ని నైవేద్యంగా అర్పించి వీళ్ళే తింటారు. ఆవిడేం తిందో. ఇప్పుడు ఒక పోలేరమ్మ అమ్మవారి ముందు గ్రామంలో ఏదైనా ఒక మేకను నరికారనుకోండి, లేదంటే మద్యమో తాటికల్లు పెట్టారనుకోండి, కాసేపు ఆవిడ ఏమన్నా ఇది తింటుందా, తాగుతుందా? మాంసాహారం తీసుకోవడం, మద్యం సేవించడము గ్రామంలో ఉండే రైతులు, ఇతరులు, వీళ్ళు గ్రామస్తులు చేస్తారు. వాళ్ళకి అది స్పెషల్ ఆహారం. దాన్నే ఏదో వారు గ్రామదేవతకు అర్పించి వీళ్ళు తినేస్తారు. ఆవిడ ఏమీ తినదు, ఆవిడవి కోరుకోదు. పాత రోజుల్లో అలా చేసేవాళ్ళు. నిదానం మీద వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారంటే, ఇప్పుడు ఈ మద్యం సీసాలు, ఇంగ్లీషు వైన్లు, బ్రాందీలు, ఇవేంటి బీర్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత సహజంగా ఒకప్పుడు కొంచెం కొద్ది మోతాదు ఈ తాటికల్లు లాంటివి తీసుకునేవాళ్ళు కదా, కొంచెం శరీరం ఉత్సాహంగా ఉండటానికి. అవేమో అన్ని చోట్ల దొరకడం పోయాయి. ఇప్పుడు అందరూ విపరీతంగా ఇంగ్లీషు మద్యాలు సేవించడం మొదలుపెట్టేసరికి ఈ మద్యం బాటిల్స్తో తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. ఇదంతా కూడా తెలుసో తెలియకో గ్రామాల్లో ఉండే అమాయకులు, జానపదులు చేస్తున్నారు. అదేమిటో మా ఆచారం అంటున్నారు. కానీ అసలు ఈ విధంగా చెయ్యాలి, ఇట్లాగా నరికి బలులు ఇచ్చి మాంసాలు పెట్టాలి, ఇవన్నీ శాస్త్రాల్లో మనకి లేవు. అమాయకత్వంతో అయితే అనుకోండి, అజ్ఞానంతో అయితే అనుకోండి, లేదంటే మా ఆచారాలు మేము ఇట్లాగే పాటిస్తామని ఒక నిష్ఠతో అయితే అనుకోండి, వాళ్ళు ఏది తింటారో దాన్ని పెడుతున్నారు నైవేద్యము పెట్టి, వీళ్ళే తింటున్నారు, తాగుతున్నారు. మరి వీడికి ఎందుకు అంత కడుపు నొప్పి అర్థం కావట్లేదు. ఏం వీళ్ళ పద్ధతిలో యేసుక్రీస్తు గారితో సహా అందరూ వైన్ తాగలేదా? ద్రాక్ష రసం, పులిసిన ద్రాక్ష రసం. వాళ్ళు వైన్ తయారు చేసేవాళ్ళు. ద్రాక్ష తోటలు ఉంటాయి వాళ్ళకి, అవేవో ఒక ప్రాసెస్లో తయారు చేసి భూమిలో పూడ్చిపెడితే ఆ ముంతలో కొన్నాటికి పులిసి వాటిలో ఒక మత్తుగా తయారయ్యేవి ఒక విధమైన రెడ్ వైన్ అంటారు, ఏదో ద్రాక్ష రసం, పులిసిన ద్రాక్ష రసం అంటారు. మరి వాళ్ళు ఎప్పుడు ఆ వైన్ తాగుతారు కదా. అంటే బైబిల్లో కూడా పులిసిన ద్రాక్ష రసం తాగారు, చేపలు తిన్నారు, ఇవన్నీ ఉంటాయి. ఉండవా? యేసుక్రీస్తు గారు చేపలు లాంటి మాంసాహారం తీసుకున్నారా లేదా? ద్రాక్ష రసం రోజు తాగారా లేదా? వారి శిష్యులు తప్పులేదు. ఎందుకంటే ఆ ఇజ్రాయేలు ఆ ప్రాంతంలో ప్రధాన ఆహారం అదే, అందరూ అదే తింటారు. కాబట్టి నీ పుస్తకంలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు గారు తిని తాగారు కాబట్టి అది నువ్వు చెప్పుకో, ఇబ్బంది ఏం లేదు. ఆ ప్రాంతీయులకు అలవాటు కాబట్టి అందులో తప్పు కూడా ఏం లేదు. కానీ మాకు రామాయణము, భారతం, భాగవతం లాంటి గ్రంథాలు ఎక్కడా రామకృష్ణాది అవతారమూర్తులు మాంసం తిన్నట్టుగా, మద్యం సేవించినట్టుగా లేదు. ఇది మూల శ్లోకాలతోటి ప్రామాణికంగా నేను వివరించాను. పెద్దలు శ్రీమాన్ వెంకటాచాగంటి గారు కూడా అసలు వేదాలలో ఉన్న శ్లోకాలతోటి ఇవన్నీ కొట్టిపారడం కూడా జరిగింది. ఎవరో కొందరు ప్రవచనకర్తలు ఏవో ఆంధ్రీకరించిన కొన్ని పుస్తకాలు ముందు పెట్టుకొని రాముడు ఇక్కడ చేపలు తిన్నాడు, అక్కడ దుప్పిని కొట్టి తిన్నాడు, ఈ విధంగా వాళ్ళ ప్రచారాలు చేశారు. చేసిన వాళ్ళని నేను అడగడం కూడా జరిగింది. అడిగితే నేను బ్రాహ్మణ ద్వేషిని అని యావతల వాళ్ళు బురద చల్లుతున్నారు. ఒక మాట మనం అడిగినప్పుడు
అది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పింది ఇదే కరెక్ట్ నిరూపించేవాళ్ళు. నీ దగ్గర ఏదైనా ప్రామాణిక శ్లోకాలు ఉంటే మీరు నిరూపించాలి. నిరూపించకుండా బ్రాహ్మణ ద్వేషం అంటే ఇప్పుడు వీడు చెప్పే ప్రవచనాలు కదా వీళ్ళందరూ కంటెంట్ అయ్యేసేసి ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా రాముడు కృష్ణుడు తిన్నారు తాగుతున్నారు అని ఏఐలో పిక్చర్స్ జనరేట్ చేసి మరి ఈ విధంగా వీడియోలు వదులుతున్నారు. ఎవరు వీటన్నిటికి కారణము? అతను అజయ్, పాస్టర్ అజయ్ అని అతను మన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? ఫలానా మీ సనాతన ధర్మంలో పెద్ద ఆయనే కదా రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు. నేను అదే చెప్తున్నాను, ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి రాముడికి అమర్ రహే అని చెప్తాను నేను అంటున్నాడు. వైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాం, ఎవరిని అడుగుతాం? మన వాళ్ళు కరెక్ట్గా లేరు చాలా మంది. ఇంకొకళ్ళు ఇంకాస్త బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తాం? కాబట్టి హిందువులు తెలుసుకోవాలండి, హిందువులు తెలుసుకోవాలి. గ్రామదేవత ఆచారం గ్రామీణ పద్ధతి, అది కాదనే రైట్స్ ఎవరికి లేవు. వాళ్ళు ఏదో తింటారు, వాళ్ళ శ్రమ తగ్గడం కోసం వాళ్ళు ఏదో తాగుతారు. ఇలా తినమని తాగమని మన ధర్మశాస్త్రాలలో లేదు. వాళ్ళకి అలవాటు ఆచారంగా వస్తుంది, చేసుకుంటారు. ఎవరికి ఇబ్బంది ఇందులో? రామకృష్ణాది అవతార మూర్తులు తిన్నట్టు తగినట్టు ఎక్కడా కూడా మూల గ్రంథాలు లేదు. నేను చర్చ కొరడి ఈ స్పిరిచువల్ ట్రూత్స్ వాడు చర్చ వస్తాడేమో కనుక్కోండి. అలాంటి విషయము అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ధర్మ రక్షత రక్షత. జై శ్రీరామ్. కృష్ణ అర్పణ.